ఇది ఒకటి. ఏం లేదు ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉండేయే. ఇప్పుడు ఈ మన బాటిల్స్ ఎలాగో స్ప్రైట్ బాటిల్స్, థమ్స్అప్ బాటిల్స్ తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్, అవి తెచ్చుకున్నప్పుడు ఇవి చేశానండి. ఇవి యూట్యూబ్లో కూడా చూపిస్తారండి, మీరు చూసే ఉంటారు. ఇవి తయారు చేయటం ఈజీ అనండి. కాకపోతే ఇవి కట్ చేయటం, ఇక్కడ మన చుట్టటం, ఇక్కడ ఎలా చుట్టానంటే అండి, ఇప్పుడు మన ప్లాస్టర్ ఉంటుంది తెలుసు కదండి మీకు, సిజేరియన్ ప్లాస్టర్ ఉంటుంది, గమ్ముతో గట్టిగా అతుక్కుపోద్ది చూడండి. ఆ ప్లాస్టర్తో నేను ఇది మొత్తం గట్టిగా చుట్టేసానండి. ఇక్కడ చుట్టేసి దీనిపైన ఈ ప్లాస్టర్ వేసానండి, ఈ గ్రీన్ ప్లాస్టర్. దీనికి ఆ చెట్టు రంగు రావడానికి దీనికి గ్రీన్ ప్లాస్టర్ వేసానండి. ఇక్కడ మాత్రం ఆ ప్లాస్టర్ చుట్టానండి. ఇక ఊడదండి, ఇది ఊడదు, గట్టిగా ఎన్నాళ్ళైనా అలా ఉంటుంది. ఇది మనం నీట్గా సర్ఫ్ బాటిల్స్ ఒకసారి దీన్ని గిలకొట్టేసామంటే అండి, నీట్గా మళ్ళీ కొత్త దానిలాగా ఉంటుందండి, పాడవ్వు, చక్కగా బాగుంటుందండి. దీంతో ఇంకా వేరే చెట్లు కూడా చేశారండి, వేరే పెద్ద ఆకులు, మణిపాల్ అంటారు చూడండి ఆకులు, ఇంకా వేరే వేరే చాలా రకాలు చేశారండి. ఇక అవన్నీ నేనేం చేయలేదండి, ఇవే చేశానండి. ఏమండి బాగున్నాయండి, చేశానండి, ఇవి చేశానండి. ఇంకా మీకు బీడ్స్తో ఫ్లవర్స్ అన్నాను చూసారా, అవి ఏంటంటే అండి, ఇప్పుడేమో ఇవి ఆ తీగకి మనము ఈ బీడ్స్ మనం ఎక్కిచ్చేసి దాన్ని ఇలా రౌండ్గా చుట్టి ఇలా మెల్లి తిప్పటం అండి, మళ్ళీ దానిపైన రౌండ్గా చుట్టి మెల్లి తిప్పటం, అలా ఒక ఆకులాగా తయారవుద్ది కదండి, తెలుసు కదండి మీకు. అలాగా 5 ఆకులు లేకపోతే 7 అలా చక్కగా చుట్టేసి దాని మధ్యలో ఈ మన పువ్వులాగా లోపల ఏదన్నా మన పూసలు ఏవో పెట్టేసేసి ఫ్లవర్ తయారు చేశానండి. అవి బీడ్స్. ఇంకొక రకం చేయొచ్చండి, ఇంకొక రకం కొద్ది కష్టం అండి, అవి నా దగ్గర లేవండి, ఇంకా ఇచ్చేసినట్టున్నాను. ఆ టైప్ చేసినవి లేవండి నా దగ్గర. అవి ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఓసు ఉంటుంది కదండి, తీగ వైరు, మీకు రాగి వైరు అని చెప్పాను కదండి, ఆ వైరుని తీసుకొని దాన్ని చుట్టి దానికి మనం ఆకులాగా తయారు చేయాలండి. మీకు ఇలా చెప్తే అర్థం కాదండి మీకు, కానీ ఎందుకు ఇలా చెప్తున్నానో మీకు చెప్తానండి. అలా చుట్టి ఆకులాగా తయారు చేసి అవి కూడా ఒక 7 ఆకులు తయారు చేసి చక్కగా ఇలా ఫ్లవర్ లాగా చేసుకోవచ్చండి.